పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే గుంటూరు జిల్లా వినుకొండ నుండి తిరుమలకి పాదయాత్ర చేస్తామని మొక్కుకున్న కొందరు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు పాదయాత్రని చేపట్టారు. పాదయాత్ర చేసుకుంటూ నెల్లూరు జిల్లా రావూరుకు చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడు బాబు సీఎం కావటం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావటంతో పాటు తమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా జీవీ ఆంజనేయులు గెలుపొందడంతో కాలినడకన తిరుమల బయలుదేరామని అన్నారు. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్లి తమ మొక్కులు తీర్చుకునేందుకు పల్నాడు జిల్లా వినుకొండ నుండి బయలుదేరామని వారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పోలవరం అమరావతి నిర్మాణం చేసి రాష్ట్రంలో మళ్లీ మంచి పరిపాలన అందిస్తారని, రాష్ట్రం మళ్లీ సస్యశ్యామలంగా వర్షాలు పడి రైతాంగం అంతా సుభిక్షంగా ఉండాలని మేము మళ్ళీ తిరుపతి పాదయాత్ర కార్యక్రమాన్ని చేస్తున్నాము. దాదాపుగా 18 మంది మేము మొత్తం ఈ యాత్రలో పాల్గొన్నాము. దేశం మొత్తం ఉరక అలా గబ్బులెత్తి అందరూ దేవుళ్ళకి మొక్కుకొని ఎవరి కృషికొంది వాళ్ళు పాదయాత్ర చేసేవాళ్ళు పాదయాత్ర, కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు కొబ్బరికాయ కొట్టుకొని ఇలా మన చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించినారు రాష్ట్రానికి. ఇక మాకు మేలు జరుగుద్దని అందరం